ఇంగ్లాండ్తో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది టీమిండియా. ఈ సిరీస్లో ఇప్పటికే 3-1తో ఆధిపత్యం ప్రదర్శించింది. తాజాగా సిరీస్లో చివరిదైన 5వ టెస్టుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి సమరంలో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా 4-1తో సిరీస్ను ముగిస్తుందా, లేక తాము నమ్ముకున్న బజ్ బాల్తో ఇంగ్లాండ్ రెండో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సిరీస్ గెలుచుకున్న ఉత్సాహంతో భారత్ శిబిరంలో ప్రస్తుతం జోష్ కనబరుస్తోంది. ఆటగాళ్లంతా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓపెనర్లు రోహిత్, యశస్విలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సిరీస్లో ఇప్పటికే 655 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ను నిలువరించడం ఇంగ్లాండ్కు కష్టతరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో ఒక్క రజత్ పాటిదార్ మాత్రమే విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్లలో కలిపి 63 పరుగులే చేసినా అతనికి మరో మ్యాచ్లో అవకాశం దక్కుతోంది. గత టెస్టులో విఫలమైన సర్ఫరాజ్ ఈసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కేఫద్రు జురెల్ రాంచీ టెస్ట్తోనే తానేంటో చూపించగా జడేజా, అశ్విన్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా తన 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ ఈ మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. 4వ టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుండటంతో మన పేస్ మరింత పటిష్టంగా మారింది. సిరాజ్తో పాటు గత మ్యాచ్లో రాణించిన ఆకాశ్దీప్కు మూడో పేసర్గా అవకాశం ఇస్తారా, లేక మూడో స్పిన్నర్గా కుల్దీప్ను ఎంచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇంగ్లాండ్ తుది జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. బౌలింగ్లో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పాటు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న రాబిన్సన్ స్థానంలో మార్క్ ఫుడ్కు ఇంగ్లాండ్ చోటు కల్పించింది. తన 187వ టెస్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైన సీనియర్ ఆండర్సన్ 700 వికెట్ల మైలురాయికి మరో 2 వికెట్ల దూరంలో ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లాండ్ స్పిన్నర్లు నమ్ముకుంది. అయితే బ్యాటింగే ఇంగ్లాండ్ను ఇబ్బంది పెడుతోంది. ప్రతి ఒక్కరూ సిరీస్లో ఒక్కో సమయంలో రాణించిన సమిష్టిగా ఆడకపోవడం వరుస ఓటములకు కారణమైంది. ఓపెనర్లు క్రాలీ, బెన్ డకెట్లతో పోప్ రాణించాల్సి ఉంది. అయితే జో రూట్ ఫామ్లోకి రావడం సానుకూల అంశంగా ఉండగా కెప్టెన్ బెన్ స్టోక్స్ తన స్థాయికి తగ్గట్టుగా ఒక ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సిరీస్లో ఇప్పటివరకు విఫలమవుతూనే ఉన్న బెయిర్స్టో తన 100వ టెస్టులోనైనా ఆకట్టుకుంటాడా లేదా చూడాల్సి ఉంది. ధర్మశాలలో చల్లటి వాతావరణం, పిచ్ సీమ్ బౌలింగ్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ ప్రభావం కొద్దిసేపే ఉండవచ్చు. పచ్చిక దాదాపుగా తొలగించడంతో బ్యాటింగ్కు బాగా అనుకూలంగా కనిపిస్తోంది.